ఇది ఇండ్లు ఒకటి ఉంటే బాగుంటుంది అనేది. సో ఇల్లు, డ్వాక్రా రుణాలు మాఫీ చేయడము, సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడము, రైతులకు రైతు భరోసా ఇవ్వడము, సున్నా వడ్డీ రుణాలు ఇవ్వడము, పంట బీమా ఇవ్వడము, ఇవన్నీ కూడా విమెన్ అండ్ ఫార్మర్స్, ఆడవాళ్ళలోనూ రైతుల్లోనూ కూడా సంతోషంగా ఉన్నారు. ఓకే, నాకు బాగా గుర్తుంది భారతి మ్యామ్, 2019లో ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఉండబోతోంది, చాలా పెద్ద ఎత్తున గెలవబోతున్నాము అని చెప్పి లోటస్ పాండ్ మెట్లెక్కుతూ జగన్ గారు అన్న సందర్భం మేము అక్కడే వార్తలు సేకరణలో భాగంగా ఉన్నాం. చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు, కాన్ఫిడెంట్గా చెప్పారా సాధ్యమవుతుందా, ల్యాండ్ స్లైడ్ విక్టరీ అంటే ఎంత ఫిగరో అనుకున్నాం, కట్ చేస్తే 152, ఓ మై గాడ్ అని చెప్పి ఒక చరిత్ర అది. 24లో మీ ప్రభుత్వంలో చూసిన పరిపాలన, సంక్షేమం నచ్చిన వాళ్ళు మీ వైపే, నచ్చలేదు, అభివృద్ధి జరగలేదు అనేవాళ్ళు కొంత వ్యతిరేకత ఉన్నమాట వాస్తవంగా ఉందని చెప్పి ప్రతిపక్షాలు చెప్తున్నాయి కదా. అంటే ఈ ల్యాండ్ స్లైడ్ విక్టరీ ఏదైతే 2019లో మాట్లాడారో అదే సిమిలర్గా వై నాట్ 175 అని చెప్పి ఇప్పుడు జగన్ గారు ప్రతి స్పీచ్లో మాట్లాడుతున్నారు. ఎలా సాధ్యమవుతుంది అనుకుంటున్నారు మేడం? ఎందుకు అంటే 3 ప్రధాన పార్టీలు కూటమిగా వస్తున్నారు. ఒకవైపు అనేక ఛానళ్ళు, అనేక మీడియా సంస్థలు ఎత్తి చూపే పనిలో నిమగ్నమై ఉన్నాయి. చాలామంది దగ్గర వాళ్ళు విమర్శలు చేస్తూ ఈ ఎన్నికల్లో ప్రధాన అస్త్రాలుగా మారిపోయారు, ప్రత్యర్థులుగా మారిపోయారు. భయం వేయట్లేదా ఇక్కడ? 175కి 170 ఎలా సాధ్యం అనుకుంటున్నారు అంటే ఏం చెప్తారు? భయం వాళ్ళకేస్తా అన్నట్లుంది, అందుకని వాళ్ళంతా కలిపి వస్తున్నారు. భయం లేదు కాబట్టి ఒకడు వస్తా ఉన్నట్లున్నాడు. మరి లాస్ట్ టైం మీరు అన్నారు ల్యాండ్ స్లైడ్ విక్టరీ అని, ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది. ఈసారి 175 అంటున్నాడు, మేబీ 175 వస్తుంది అనుకుంటా. ఓకే, వస్తుందా? ఖచ్చితంగా, వై నాట్. ఓకే, అంటే ఎక్కడ కూడా వ్యతిరేకత అనేది రాలేదంటారా మ్యామ్? ఏ సెక్టార్లో కూడా లేదంటారా? ఒక జెన్యూన్ ఆన్సర్ వచ్చి ఉంటే ఎక్కడి నుంచి వచ్చి ఉంటుంది అని మీరు అనుకుంటున్నారు? See, some things that I hear are mostly from intellectual people who don't stay in Andhra, people who are not connected to the ground, who can theories చెప్తా అంటారు. అట్లాంటి వాళ్ళు ఏం చెప్తారంటే, ఇట్లా చేయడం వలన మనము మనుషులను సోమరులు చేస్తున్నాము, ఇట్లా చేయడం వలన మనము డోల్స్ ఇస్తున్నాము, ఇట్లా చెప్తారు. But what I personally feel is, see, being Shravani, you are born into a certain household where your education is taken for granted, your housing is taken for granted, your healthcare, minimum healthcare is taken for granted. Why can't everybody else have that? కొంతమందికి మాత్రమే ఉండాలన్నా చదువు? మనమంతా గ్రాంటెడ్గా తీసుకుంటున్నాం కదా, చదువు కానీ, ఆరోగ్యం కానీ, ఇల్లు కానీ. ఎందుకు అందరికీ ఉండకూడదు? మన వరకు వచ్చేసరికి మన పిల్లలు బాగుండాలి, చదువుకోవాలి, మంచి ఇంట్లో పుట్టాల, వాళ్ళకుంటే ఇట్ ఈస్ నాట్, దే ఆర్ నాట్ గెటింగ్ స్పాయిల్డ్. మన పిల్లలు స్పాయిల్ కావడం లేదని మనం అనుకున్నప్పుడు బీదోళ్ళకు మనము చదువు ఇప్పిస్తే స్పాయిల్ అవుతారని ఎందుకు అనుకోవాలా? మంచి ఆరోగ్యంకు వెసులుబాటు కల్పిస్తే చెడిపోతారని ఎందుకు అనుకోవాలా? ఊరికేనే డబ్బులు ఇస్తున్నారు అని చెప్తారు. డబ్బులు ఇచ్చే పథకాలన్నీ దెర్ ఇస్ అ రీజన్ బిహైండ్ ఇట్. వైఎస్ఆర్ చేయూత అనేది ఉంది, 75,000 in 4 installments ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 5 years ఇస్తారు. అంటే ఇట్ ట్రాన్స్లేట్స్ టు అబౌట్ 18,000 and odd for 4 times ఇస్తారు. 4 విడతల్లో. అంటే ప్రతి సంవత్సరము 18,000 కూడా కాదు, 18,000 చిల్లర ప్రతి సంవత్సరం ఇచ్చేది కూడా కాదు, 4 సార్లు మాత్రం ఇస్తారు. అంటే నెలకు దాదాపు 12 × 5 60 నెలలు అయితే 60 నెలలకు గాను 75,000 ఇచ్చినారు. అంటే 1000 చిల్లర నెలకు వచ్చినట్టు. 1000 చిల్లరతో ఎవరన్నా చెడిపోతారమ్మా? జగన్ గారు when he was thinking about this scheme, what he thought was, పేదింట్లో ఆడోళ్లకు పనికి పోతే కానీ ఇంట్లో జరగదు, పనికి పోతేనే తినాలా, పనికి పోతేనే బట్టలు కొనుక్కోవాలా, పనికి పోతేనే ఏమైనా చేసుకోవాలా. సో వాళ్ళు పనికి పోలేని రోజులు కూడా ఉంటాయి కదా. వీఆర్ ఆల్ హ్యూమన్ బీయింగ్స్. జ్వరం వస్తుంది, తలనొప్పి వస్తుంది, కొన్ని రోజులు పనికి పోలేని రోజులకు తినడానికి ఉండాలి కదా. సో దిస్ ఇస్ మినిమం బేసిక్ సెక్యూరిటీ ఫర్ దెమ్. అండ్ ఇఫ్ దే వాంట్ టు డూ సమ్ స్మాల్ బిజినెస్ ఆన్ దేర్ ఓన్, ఒక కూరగాయల వ్యాపారం చేయాలనుకుంటేనో, ఒక ఆవును పెట్టుకోవాలనుకుంటేనో,
డబ్బులు వాళ్ళ దగ్గర ఉండవు, వాళ్ళు ఏం చేయాలా, ఎక్కడికన్నా పోయి అప్పు తెచ్చుకోవాలా. బ్యాంకులు వాళ్ళకి వడ్డీకి ఇవ్వు, ఎందుకంటే వాళ్ళ దగ్గర కొలాటరల్ ఉండదు. అక్కడ ఏదో ఒకటి నువ్వు పెట్టాలి కదా, తనఖా పెడితేనే నీకు అప్పిస్తారు బ్యాంకులు, ఊరికనే ఇయ్యరు కదా. సెక్యూరిటీ ఏదో ఒకటి పెట్టాలి కదా, పెట్టడానికి వీళ్ళ దగ్గర ఉండదు. అట్లీస్ట్ దిస్ వే దే హ్యావ్ దిస్ 18,000 అనాడ్ విచ్ దే క్యాన్ యూజ్ అండ్ గెట్ సంథింగ్ సో దట్ వాళ్ళ ఇన్కమ్ పెంచుకోవడానికి ఒక ఆవును పెట్టుకోవచ్చు, ఒక చిన్న కొట్టు పెట్టుకోవచ్చు, దోసల అంగడి పెట్టుకోవచ్చు, చిన్న తరహా ఏదైనా ఏదైనా పెట్టుకోవచ్చు. వాళ్ళ పనికి పోతూ కూడా ఇది చేసుకోవచ్చు. అంటే వాళ్ళ ఆదాయాలు పెంచుకోవాలి కదా. రైట్ మ్యామ్, మేనిఫెస్టోకి సంబంధించి కాస్త మీతో మాట్లాడాలనుకుంటున్నారు. బాగా నచ్చిన సంక్షేమ పథకం, మిమ్మల్ని మోస్ట్ అట్రాక్టివ్ స్కీమ్ ఏంటి అంటే ఏం చెప్తారు? అండ్ 2019లో నుంచి ఇప్పటి వరకు 99% మేనిఫెస్టోలో అన్నీ కంప్లీట్ చేసాం, ఇంప్లిమెంట్ చేసామని జగన్ గారు చెప్తూ ఉన్నారు. అగైన్ నవరత్నాలు ప్లస్ అని ఇప్పుడు మళ్ళీ అనౌన్స్ చేశారు కదా. వాట్ ఈస్ యువర్ ఒపీనియన్ ఆన్ దట్? మీరు అడిగినారు కదా మేనిఫెస్టోలో నాకు నచ్చిన స్కీమ్ ఏది అని. స్కీమ్ అనే దానికంటే నాకు వాట్ ఐ లైక్ ఈస్ ది అండర్లయింగ్ ఐడియా దట్ వీకర్ సెక్షన్ విమెన్ కంటే బిలో పావర్టీ లైన్ ఉండే మహిళలకి అంటే మినిమం సేఫ్టీ ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్, మినిమం డే టు డే గడవడానికి ఈజ్ టేకెన్ కేర్ ఆఫ్ అనేది నాకు ఆ కాన్సెప్ట్ నచ్చుతుంది. అంటే ఒక అమ్మఒడి కావచ్చు, ఇప్పుడు ఇఫ్ యూ సీ అప్ టు అమ్మఒడి వచ్చే పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయేసరికి వీళ్ళకి 45 years వస్తుంది. 45 years to 60 years ఈ పథకం వస్తుంది, చేయూత వస్తుంది. సో ఎప్పుడు ఏదో ఒకటి ద్వారా వాళ్ళకు మినిమం సెక్యూరిటీ వస్తూ ఉంటుంది. రైట్. ఇంత కాలం ప్రయాణం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు, పార్టీ పెట్టిన ఆ మొదటి రోజుల్లో, సీఎంగా ఉన్న 5 ఏళ్ల ప్రయాణంలో ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, కత్తిపోట్లు, రాళ్ళ దాడులు ఏం నేర్పించాయి? ఏం ధైర్యం? పర్సనల్గా జగన్ గారి గట్స్ ఏంటి? అసలు చాలా షాకింగ్ అనిపిస్తూ ఉంటుంది. భారతి గారు మీ మాటల్లో వినాలనుకుంటున్నాను. అంత మొండిగా, అంటే చూడ్డానికి మాట్లాడుతుంటే చాలా సాఫ్ట్గానే కనిపిస్తారు, బట్ తను తీసుకుంటున్న స్టెప్స్ ఇంత డేరింగ్గా ఉంటాయా? నిన్న కూడా 175కి 175 కొడుతున్నాం, లేదు అంటే అది గెలిచినా ఓడినా అది నాదే, నాకు క్రెడిట్ అని మాట్లాడుతూ ఉన్నారు. ఎలా చూడాలి దాన్ని? దేవుని మీద బాగా డిపెండ్ అవుతాడు. దేవుని మీద చాలా నమ్మకం ఎక్కువ. దేవుడు రాసి పెట్టింటే ఎవరు ఆపలేరు, దేవుడు రాసి పెట్టకపోతే ఎవరు ఇవ్వలేరు. సో నేను నా బిలీవ్స్ను, నా నమ్మకాలను నేను కాంప్రమైజ్ చేసుకోకూడదు ఎప్పుడే కానీ. సో నా నమ్మకాల ప్రకారం ఏది మంచిది, ఏది నిజమైంది అనుకుంటానో అదే చేయాలా. కాంప్రమైజ్ కాకూడదనే తత్వం ఒకటి. ఒకరి మీద డిపెండ్ అయ్యే మనస్తత్వం కాదు. అంటే ఏదైనా సొంతంగా కష్టపడతా, అంటే నాకుండే కెపాసిటీ ఏంది, నేనేం చేసుకోగలను, వాళ్ళు వస్తారు, వీళ్ళు చేస్తారు, వీళ్ళు చేయకపోతే ఎన్ని ఒక ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, ఒక పవన్ కళ్యాణ్ కావాలను, ఒక మోడీ గారు కావాలను, వీళ్ళు వస్తేనే నా జీవితం బాగుంటుంది, వీళ్ళు రాకపోతే నాకు కష్టము అని అనుకునే మనస్తత్వం కాదు. నేనేం చేయగలను. రైట్. ముందు నుంచి అలానే ఉండేవారా మ్యామ్ జగన్ గారు? రాజశేఖర రెడ్డి గారు మరణం తర్వాత అలా రాటుదేలాలా? మీకేమనిపించింది? ముందు నుంచి హీఈస్ ఇండిపెండెంట్ పర్సన్. హీ డజంట్ లైక్ టు డిపెండ్ ఆన్ ఎనీబడి. హీ లైక్స్ టు వాట్ ఎవర్ హీ క్యాన్. మనం ఎంతలో అయినా సరే మన మీద మనం డిపెండ్ అయ్యి బతకాల. ఇంకొకరి మీద ఆశపడి ఇంకొకరి మీద ఏదో చేస్తారనే దీంతో బతకూడదు. అందుకనే కాంగ్రెస్ పార్టీని మేము విడిచిపోయినప్పుడు కూడా మెనీ పీపుల్ డెంట్ కమ్ విత్ అస్, బట్ హీ హ్యాడ్ నాట్ ఈవెన్ అ థింగ్ టు సే అబౌట్ ఎనీబడి. పలానోళ్ళు రాలేదని కానీ ఒక్క రోజు కూడా, ఒక్క క్షణం కూడా అనుకోలే. వీళ్ళు రాలేదే, వీళ్ళు చేయలేదే అని కూడా. ఎందుకంటే అంటే ఉండే దాంతో మనం ఏం చేసుకోగలము అనే మనసు. రైట్. కాంగ్రెస్ పార్టీని వదులుకొని ఒక పార్టీని ఫ్లోట్ చేసి ఇండిపెండెంట్గా ముఖ్యమంత్రి అయ్యారు. ఒక హీరో కైండ్ ఆఫ్ జర్నీ, ట్రాన్స్ఫర్మేషన్ జగన్ గారిలో చూశాను. ఈ సక్సెస్ని ఇలా రాష్ట్ర ప్రజలు చూస్తూ ఉన్నప్పుడు ఆ పార్టీ మళ్ళీ ఇక్కడ పాగా వేయాలనుకుంటుంది. మీకు ఎలా అనిపిస్తోంది చూస్తూ ఉన్నప్పుడు ఈ సందర్భాలు? రాజశేఖర రెడ్డి గారి మరణం తర్వాత పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది, ఆల్మోస్ట్ ఆల్ అసలు జీరో ఇక్కడ కదా ఆ పార్టీకి సంబంధించి. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ప్లాన్ చేస్తున్నారు. అంటే ఎవరైనా ప్లాన్ చేసుకో